హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీకైతే ఈ టెంప్లెట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ టెంప్లెట్ని యూజ్ చేసి నేను ఒక 2 డెమోలు క్రియేట్ చేశాను. అవి 2 డెమోస్ కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. అయితే ఇవి అంటే ఈ టెంప్లెట్కి నేను 2 ఫొటోస్ పెట్టి వేరువేరుగా నేను టిక్టాక్లో అండ్ హలో షేర్లో షేర్ చేశాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అన్నారు. మంచి లవ్ సాంగ్స్ అయితే పెట్టాను. మీకు కూడా ఆ లవ్ సాంగ్స్ కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. సో ఆ లవ్ సాంగ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను వాడిన 2 ఫొటోస్ ఉంటాయి కూడా, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. సో అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, టెంప్లెట్ని, బోర్డర్ని అండ్ పిఎన్జీ ఇమేజెస్ని అన్నీ కూడా టోటల్గా ఫ్రీగా అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. ఆ తర్వాత మీకు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో ఇది ఫస్ట్ డెమో. అయితే దీనికి మంచి లవ్ సాంగ్ పెట్టాను కదా, అది కూడా చూడాలనుకోండి. హలో షేర్లో ఉంది, టిక్టాక్లో ఉంది. ఇప్పుడు ఇంకో డెమో చూడండి. సో డెమోస్ అయితే చూశారు కదా, ఒకే టెంప్లెట్కి 2 ఫొటోస్ పెడితే వేరువేరుగా ఉంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే కైన్ మాస్టర్ ప్రో డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో 4.12.1 అని ఒక వీడియో ఇస్తున్నాను. ఆ వీడియోని చూసి మీ కైన్ మాస్టర్ని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్, లిరికల్ వీడియోస్, కైన్ మాస్టర్ నేర్చుకోవాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందే మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న కామెంట్ పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే. సూపర్ అనో, ఆసమ్ అనో, నైస్ అనో. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు కైన్ మాస్టర్ దీనికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని, కైన్ మాస్టర్ లింక్ అని, ఏవీ ప్లేయర్ లింక్ అని అన్నీ కూడా 1 by 1 ఉంటాయి. మీకు ఏది అవసరమో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అడుగుతుంది. 19:16 అని మిడిల్లో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు నేను ఇచ్చిన ఫొటోస్ అయినా పెట్టుకోండి, మీకు నచ్చిన ఫొటోస్ అయినా పెట్టుకోండి. సో నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో ఇలా వచ్చింది కదా. ఫోటో పైన టచ్ చేస్తే మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసుకోండి. కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఇక్కడ ఈజీ కోల్డ్ బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో సైజ్ మీరు ఎంతవరకైనా పెట్టుకోండి. 1 నిమిషం పైన పెట్టుకోవచ్చు. నేనైతే మీకు 30 సెకండ్స్ వరకు పెట్టి చూపిస్తాను. స్టేటస్ సైజ్ 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వచ్చి కలర్ పెంచుతాను. చూడండి, ఫోటో కలర్ పెంచితే చాలా బాగా కనపడుతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. చేశారు కదా. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. టెంప్లెట్ వచ్చింది కదా. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పూర్తిగా అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి సౌండ్ తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ దీని కలర్ వాల్యూ పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్కి రండి. వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి 19:16 ఆస్పెక్ట్ రేషియో బార్డర్ ఇస్తున్నాను. ఇక్కడికి ఈ విధంగా తీసుకొని కత్తెర పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ బార్డర్ సైజ్ కూడా మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. చేసుకొని ఫస్ట్కి రండి. వచ్చారు కదా. బార్డర్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. దీంట్లో ఓవర్లై అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి
మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసిన క్యూట్ గాల్ అనే ఇమేజ్ ఉంటుంది. దాన్ని ఇక్కడికి తీసుకొని ఈ మిడిల్లో పెట్టండి. సో ఈ విధంగా పెట్టండి. కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా పెడితే మీకైతే అంత పర్ఫెక్ట్గా కనపడుతుంది. సో ఈ విధంగా పెట్టేసేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసేసి దీని సైజు కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేసేయండి. ఓకేనా? ఇలా డ్రాగ్ చేసి మళ్ళీ ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోతే మీరు హలో షేర్ టిక్టాక్ ఏదైనా ఒక క్రియేటర్ అంటే సోషల్ మీడియా క్రియేటర్ అయి ఉంటే మీకు సంబంధించిన లోగోని ఇక్కడికి ఈ విధంగా తీసుకొని కొంచెం పెద్దగా చేసి ఈ యొక్క విజువలైజర్ పైన లైక్ ఈ యొక్క బార్స్ పైన పెట్టండి. పెట్టేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేశారు కదా, ఇలా ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో మనకి ఈ టెంప్లెట్కి ఈ ఫోటో సెట్ అయిందా లేదని. సో చూడండి, చాలా బాగా సెట్ అయింది. అయితే మీ ఫోటోలో బ్లూగా ఉంటే అంటే బ్లూయిష్గా ఉంటే ఇంకా ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకు ఫస్ట్ డెమో చూపించాను చూసారు ఇందాక, అలా కావాలనుకోండి మీ ఫోటో మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వాడిన ఈ ఫోటో ఇస్తున్నా మీకు, తర్వాత ఇందాక డెమో చూపించాను కదా ఇంకొక ఫోటో, ఆ ఫోటో కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి సాంగ్ పెడదాం. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ని టచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ ఏ ఫోల్డర్ ఉందో సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేస్తే సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో పెట్టి 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టేసి ఇక్కడ బిట్ రేట్ కూడా మీరు 3-4 MB పెట్టుకొని 3 నుంచి 4 MB ఎప్పుడైనా ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూస్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.